నమస్తే, వెల్కమ్ టు చిట్ చాట్. ప్రధానంగా మనం చూసుకుంటే చాలా సినిమాలు వస్తుంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా ఏళ్ల క్రితం ఒక సహాయ నటులుగా, సహాయ దర్శకులుగా వచ్చారు. తర్వాత నటులుగా మారారు. చాలా సినిమా అంటే కోటి రామకృష్ణ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సో ఆయన దగ్గర తను చేరిన తర్వాత డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత తన ప్రస్థానం మారింది, నటులుగా వచ్చారు. సో ఆయన ఎవరో మీకు తెలుసు. ఆడుతూ పాడుతూ డైరెక్టర్ గా మారారనమాట. ఆ తర్వాత చాలా సినిమాలు నటించారు. తండ్రి పాత్రలకి ఆయన పెట్టింది పేరు అన్నట్టు చాలా సినిమాల్లో ఆయన ఉంటారు. ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటి సామాజిక వర్గమన. సో ఆ సినిమా గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఆయన ఎవరో కాదు, దేవి ప్రసాద్ గారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకొని ప్రయత్నించాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ సార్, నేను చాలా బాగున్నాం. అండ్ మీతో ఇంటర్వ్యూ మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ అయ్యో మీకు కూడా పోదు సార్. అసలు చాలా వరకు అంటే డైరెక్టర్ అవదాని వచ్చారు. అసలు ఈ ఈ ప్రస్థానం మీకు ప్రేరణ అంటే ఇండస్ట్రీకి రావడానికి ప్రేరణ ఎవరు? ఇండస్ట్రీ రావడానికి అంటే నటులుగా కూడా మీరు చేంజ్ అయ్యారు. అండ్ మీరు చాలా స్కిల్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం మూవీలో మాట్లాడదానికి ముందు మాట్లాడుకుంటూ వెళ్దాం. కానీ ఫస్ట్ అసలు ఇండస్ట్రీ రావడానికి గల రీజన్ ఏంటి? సినిమా పిచ్చి అండి, వేరే కారణమే లేదు. సినిమా పిచ్చి. అయితే సినిమాకి నేను చాలాసార్లు చెప్పానండి, సినిమాకి వచ్చిన తర్వాత కూడా ఏదో డైరెక్టర్ అవ్వాలని పర్టికులర్గా ఇదే అవ్వాలని ఏం రాలే. నేను యాక్చువల్గా స్కూల్లో కాలేజీలో నాటకాలు అవి వేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. బట్ యాక్టర్ అవ్వాలని రాలేదు నేను ఇండస్ట్రీకి అండి అసలు. అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా? మా బాబాయ్ గారు ఉన్నారండి, పుల్లారావు గారు అని. ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయనే కోటి రామకృష్ణ గారి దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టారు. అయితే ఏంటంటే అప్పుడు కూడా నేను ఏదో డైరెక్టర్ అయిపోవాలి, పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, లేకపోతే పెద్ద యాక్టర్ అయిపోవాలి అనేది ఇలాంటివి ఏం లేవండి. తెలియదు. సినిమా పిచ్చి, సినిమాల్లోకి రావాలి, అది ఏ పని చేయాలి ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. అలాంటి టైంలో కోటి రామకృష్ణ గారి దగ్గర అవకాశం వచ్చింది, జాయిన్ అయిపోయాను. ఆ బిగినింగ్ డేస్ అంతా కూడా ఆడుతూ పడుతూ ఉండేది. కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం, సరదాగా వర్క్ చేసేవాళ్ళం, డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆయన దగ్గర అప్పుడు చాలా సంవత్సరానికి 7 సినిమాలు చేసేవారు. అంత బాగా పనిచేసేవాళ్ళం. అక్కడ తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత నాకు కోరిక కలిగిందండి డైరెక్టర్ అవ్వాలని. మా గురువు గారు వర్క్ స్టైల్ చూసి, ఆ కమాండ్ ఆయన ఏమైనా మీకు సజెస్ట్ చేశారు, మీరు డైరెక్షన్ బాగుంటుంది? ఏం లేదండి, ఆయన చూసి ఆయన అసలు 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకు విపరీతమైన గ్రిప్, కమాండ్, రైటింగ్ మీద కమాండ్, యాక్టింగ్ మీద కమాండ్, ఇంకా అసలు ఒకటని చెప్పలేమండి. అది చూసిన తర్వాత నేను కూడా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను అనమాట. ఆ ముందంతా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆ కోరిక డైరెక్టర్ అవ్వాలని, లేకపోతే యాక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలంతే. అంతే. తర్వాత మీరు డైరెక్టర్ అవుదాం అనుకునేటప్పుడు అంటే ఆయన దగ్గర చాలా ఏళ్ళుగా పనిచేస్తారు, చాలా సినిమాలు పనిచేస్తారు. ఫస్ట్ ఆయన నుంచి వచ్చినటువంటి కామెంట్ ఏంటి సార్? ఎప్పుడంటే డైరెక్టర్ అవుదాం అనుకున్నాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అంత మీరు చెప్పారా? ఆయన అంటే పర్టికులర్ గా ప్రత్యేకంగా ఇదేని చెప్పడం కాదండి. బట్ ఆయన దగ్గర ప్రతిరోజు ఇన్స్పిరేషనే. ప్రతిరోజు ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు ఆయన ఒక సీన్ డిస్కస్ చేసే విధానం కానివ్వండి, ఒక స్క్రిప్ట్ వర్క్ చేసే విధానం కానివ్వండి, ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ తీసుకునే విధానం కానివ్వండి, ఫైనల్ ఎడిట్ చేసే విధానం కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఏంటంటే ఆయన విపరీతమైన క్రియేటివ్. ఇంకా చెప్పాలంటే మొత్తం ముందుగా రాసుకొని ముందుగా చేసేది ఉండేది కాదు. అంటే ఆయన ఎక్కువ సినిమాలు చేయడం వల్ల, టైం లేకపోవడం వల్ల కొంత షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఆ ఊరుతుంటది చూసారా, అలాగా సీన్లు ఊరుతూ ఉంటాయి. అంటే స్పాంటేనిటీ ఎక్కువ బాగా ఆయనకి. స్పాట్ లోనే ఆయన సీన్ రాస్తారు. అంటే ఇది జరుగుతూ ఉంటది, మదనం జరుగుతూ ఉంటది, కానీ లోపల బెటర్మెంట్ కోసం అసలు ఎడిటింగ్ దాకా వచ్చిన తర్వాత కూడా సినిమా మొత్తాన్ని మార్చేస్తారు, ఆ కథని మార్చేస్తారు. ఆల్రెడీ మనం అలాంటి సందర్భాలు ఏ సినిమాలకు జరిగాయి? అన్ని సినిమాలకు ఉంటాయండి ఆయన అసలు. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన దాన్ని ఇంకా ఏం బెటర్ చేయాలనేది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేవి. దాంతో చాలా ఇష్టంగా పనిచేసేవాళ్ళం మేము కూడా. ఏ రోజున రాత్రి పగలు పనిచేసినా కూడా ఎప్పుడు కష్టం అనిపించేది కాదు, అసలు కష్టం అనిపించేది కాదు. అంత ఇష్టంగా పనిచేసేవాళ్ళం మేము. ఇంకొకటి ఆయనతో అంటే మీకు అనుబంధం అంటూ వస్తే, చాలా వరకు ఆయన చాలా పెద్ద డైరెక్టర్. అండ్ ఆయన చేసినటువంటి సినిమాలు అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ కంటే ముందే ఆయన చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ అసలు బ్రహ్మాండంగా చేశారు.
సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? మీకు ఆల్రెడీ చెప్పేశారు, కానీ ఆయనకు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అంటే అయ్యో, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని అంటే ఇంకా ఒకటి అరా కాదండి, చాలా. ఆ, అంటే ఆయనకి అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అంత పేరు సంపాదించినా కూడా ఆయనకి గర్వం ఇంత కూడా లేదండి. ఏ రోజున నేను ఇంత గొప్ప డైరెక్టర్ని, నేను ఇంత పెద్ద డైరెక్టర్ని అనే ఫీల్ ఆయనకి ఎప్పుడు లేదు. తర్వాత ఎంతటి కష్టమైనటువంటి ఒక టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆయన హ్యాండిల్ చేసే విధానం చాలా స్మూత్గా ఉంటుంది. ఎవరిని ఒక మాట అనడం కానీ, ఒక మనిషిని నొప్పించడం కానీ ఆయనకి తెలియదు. అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సింది, ఇప్పుడు మేము నిజంగా ఏం నేర్చుకున్నారు మీరు ఆయన దగ్గర అంటే ఆ సహనమే నేర్చుకున్నామేమో అని మాకు అనిపిస్తుంది. డైరెక్టర్ కనే కాదు, ఏ మనిషికైనా సరే సహనం అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ కాదు, అది కూడా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి అలాగా ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అట్లా ఎన్నో సందర్భాల్లో క్రియేటివ్ సైడ్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉండేది. ఆయన బుక్ అన్నట్టు మీకు 100% అండి, 100% అసలు. ఇంకోటి, మీరు 2 జనరేషన్లు చూసారు. ఇప్పుడున్న వచ్చినటువంటి ఆర్టిస్టులతో, డైరెక్టర్లతో చేస్తున్నారు. మీరు డైరెక్టర్గా కొంతమంది ఆర్టిస్టులతో చేశారు. అప్పుడు బాగా ఉన్నటువంటి ఫేమ్లు అంటే దాదాపుగా కృష్ణ గారు, సో అక్కడి నుంచి తర్వాత వచ్చిన తరం హీరోలు అందరితో కలిపి మీరు అందులో ఆ టీంలో ఉండేవారు, చేసేవారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పటికీ అప్పటికి తేడా అనేది చాలా వరకు వచ్చిందండి, అందరికీ తెలిసిందే. సో మీకు అనిపిస్తుంటది అంత ఫేజ్ చూసారు, ఆ ఫేజ్ చూసారు, ఈ ఫేజ్ చూసినప్పుడు అది ఇలా ఉంటే బాగుండేమో, లేకపోతే అందులో మంచి పాయింట్స్ ఉంటాయి, చెడు ఉంటాయి. సో రెండు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే టైం మారుతూ ఉంటుంది కదండి, టైం మారుతూ ఉంటుంది. ఇప్పుడు హీరో కృష్ణ గారుతో పనిచేస్తామండి మేము. అంటే మా లక్ ఏంటంటే, మా అదృష్టం ఏంటంటే, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ లాస్ట్ అంటే హీరోలుగా ఆ చివరి ఏదైతే ఉందో ఆ టైంలో మేము ఎంటర్ అయ్యాము. ఆ ఫేజ్ లో మీరు ఎంటర్ అయ్యాము. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాము. అంటే వాళ్ళని చూసాము, అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసాము, లేకపోతే ఆ జనరేషన్ చూసాము. తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరితో పనిచేసాం. ఆ తర్వాత తరం ఇప్పుడున్న లేటెస్ట్ కొత్త హీరోలతో, తర్వాత ఇప్పుడు జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరితోటి నేను డైరెక్ట్ చేశాను. అల్లరి నరేష్ వీళ్ళతో నేను డైరెక్ట్ చేశాను. తర్వాత జనరేషన్ ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలందరితోటి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇదంతా చూస్తూ ఉంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అండి, చాలా వరకు కొన్ని పద్ధతులు అనిపించడం ఏంటి సార్? అంటే మారినాయి. అంటే నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు కూడా అందరూ చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారండి, అందులో సందేహం లేదు. హీరోలు అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్ కి ఇప్పుడున్న దానికి చిన్న డిఫరెన్స్ ఒక్కటి చెప్తాను మీకు. హీరో కృష్ణ గారు ఒక పిక్చర్ పనిచేస్తున్నప్పుడు ఓ రోజు కో డైరెక్టర్ని పిలిచి అది వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఏం లేదు, అప్పుడు మహేష్ బాబు గారు చిన్న అబ్బాయి, అంటే స్కూల్ ఆల్మోస్ట్ ఒక 9th 10th ఆ చదివే టైం అనుకుంటాను. స్కూల్కి లేదంటే కాలేజీకి అప్పుడే వచ్చారో తెలీదు. స్కూల్ ఆర్ కాలేజీకి నేను వెళ్లాల్సింది ఉంది, వాళ్ళు కలవమంటున్నారు, నేను వెళ్ళను కదా, కానీ ఒకసారి దీనికి ఏదో వెళ్ళాలి, ఎవరినో ప్రిన్సిపాల్నో హెడ్ మాస్టర్నో ఎవరినో కలవాలి, నాకు ఒక 1 hour టైం కావాలి, నేను వెళ్ళి మళ్ళీ రావడానికి ట్రాఫిక్ అది ఇది ఉన్నా కూడా 2 hours అవ్వచ్చు, అది నాకు ఎప్పుడు మీరు ఆ టైంలో మీరు వేరే వర్క్ ఏదన్నా పెట్టుకోగలుగుతారా, అడ్జస్ట్ చేసి ఇవ్వగలరా అంటే, అయ్యో సార్ వెళ్ళండి సార్ అన్నారు. అలా కాదు, ఒకవేళ నేను రావడానికి ఇంకా లేట్ అయిపోయింది అనుకో, మీకు వర్క్ ఉందా, ఆ వర్క్ ఉన్న రోజు రేపు కానీ, ఎల్లుండి కానీ, ఆ తర్వాత రోజు కానీ, ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడు చెప్తే ఆ టైంలో నేను వెళ్తానని చెప్పారు. అంటే సూపర్ స్టార్ ఆయన,
ఆ నేను రోజు వెళ్తున్నా అని చెప్పేసి అంటే ఎవరు అసలు నేను రేపు మధ్యాహ్నం నుంచి మీరు వేరే వర్క్ పెట్టుకుంటాయా అంటే అడిగేవాళ్ళు నో ఎవరు చెప్పేవారు ఉంటారు? ఎవరు ఉంటారు? నో చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అట్లా ఉండేదండి. అంటే Respect. ఆయన అందరినీ ఆయన గౌరవించడం. లేదు సార్ మీరు మీరు రేపు వెళ్తా అన్న ఓకే సార్ వేరే పెట్టు కాదు ఏ వర్క్ పెడతారు చెప్పండి రేపు నేను వెళ్తాను 2 hours అవుతుంది నేను వెళ్ళి రావడానికి ఆ 2 hours లో ఏం వర్క్ పెట్టుకుంటారు చెప్పండి నాకు అని అడిగారు. వాళ్ళ సమయానికి కూడా ఈయన అంటే value. సమయం ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలగకూడదు తన వల్ల వర్క్ ఆగకూడదు అనే అంత ఇది సేమ్ చిరంజీవి గారు కూడా అలాగే ఉండేవారండి. ఆ రిక్షా వాడి టైంలో ఆ పిక్చర్ నేను పని చేయలేదు నేను వర్క్ చేయలేదు కానీ మా గురువు గారిదే కాబట్టి అందరినీ నైట్ pictures ఏం చేశారు సార్ అంటే ఈ picture చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారితో నేను అసలు పని చేయలేదండి పని చేయలేదు. అప్పుడు ఆల్రెడీ ఉన్నాను నేను అప్పుడు రిక్షావాడు టైంలో నేను ఉన్నాను అప్పుడు వేరే పిక్చర్ చేస్తున్నాను ఓకే. కోటి రామకృష్ణ గారి దగ్గర వేరే పిక్చర్ చేస్తున్నాను బట్ అప్పుడు వెళ్తుంటాం కదా అవును. ఇప్పుడు నైట్ 2 o'clock వరకు చేసి షూట్ చేసి ఇది డైరెక్టర్ గారి డేట్స్ కూడా ఇప్పుడు బాగా టైట్ గా ఉన్నాయి డే అంతా చేసి నైట్ 2 o'clock వరకు షూట్ చేసి ఉదయం మీరు కొంచెం లేట్గా రండి 10కి 11కి రమ్మని డైరెక్టర్ గారు చెప్పినా కూడా 8 కల్లా మళ్ళీ విత్ మేకప్ సెట్ లో ఉండేవారు చిరంజీవి గారు. నిజంగా dedication ఇప్పుడు ఏంటంటే అండి ఇలాంటి విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్న సందర్భాలు చూస్తున్నాం ఇప్పుడు అది డిఫరెన్స్. మిగతా వర్క్ చేయటం డెడికేటెడ్ గా వర్క్ చేయటం ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా కష్టపడుతున్నారండి చాలా కష్టపడి చేస్తున్నారు అవన్నీ ఉన్నాయి. టెక్నికల్ గా కూడా చాలా టెక్నికల్ గా కూడా చేంజెస్ వచ్చినాయి కదండి బాగా డిజిటల్ అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు అంత ఫిల్మ్ ఇదే కదా రీల్స్ తినేస్తున్నారు అని టాక్ చాలా చాలా ఎక్కువ ఉండేది అందుకనే డైలాగ్ 1కి 4 సార్లు ముందే చూసుకునేవారు పర్ఫెక్ట్ అయితే రిహార్సల్ చేసేవారండి. సీనియర్ యాక్టర్స్ కూడా ఇప్పుడు గుమ్మడి గారు సత్యనారాయణ గారు ఇలాంటి కైకాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా 2-3 రిహార్సల్స్ అయిన తర్వాతే టేక్ పర్ఫెక్ట్ ఒకసారి అయ్యాక పర్ఫెక్ట్ గా చేసేవారు అనమాట. అసలు ఆల్మోస్ట్ ఎక్కువ టేకులు అనేవి ఇప్పుడు వీళ్ళెవరికి వచ్చేవి కాదు. ఓకే. ఇప్పుడు సింగిల్ టేక్ మోస్ట్లీ ఆల్మోస్ట్ అసలు ఇప్పుడు హీరో కృష్ణ గారు ఉన్నారు అనుకోండి ఆల్మోస్ట్ సింగిల్ టేక్లే అసలు సెకండ్ టేక్ వెళ్ళడం అనేది అప్పుడప్పుడు ఎప్పుడన్నా జరుగుతుంది అంతే అది కూడా ఇక వేరే ఏదైనా ఇతర కారణాలు అంతే వేరే ఏదో ఒకటి ఆ వెనకేదో వెళ్ళిందనో కారు వెళ్ళిందనో లేదా ఇలాంటివి ఏదన్నా ఉంటే తప్పితే అంత ఉండేవారు. మీరు చేశారు కదా సార్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు చేశారు మీరు. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ నుంచి మీరు కూడా చాలా నేర్చుకుంటారు అసలు ఎవ్రీడే మీరు అన్నట్టు ఇందా చెప్తున్నట్లే ఎవ్రీడే కూడా మనకు లెసన్ ఒక యాక్టర్ గానీ ఆర్టిస్ట్ గానీ లేకపోతే ఒక డైరెక్టర్ గానీ ఎవ్రీథింగ్. సో అలాగే మీరు నేర్చుకున్న అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ఒక యాక్టర్ అంటే ఎవరు చెప్తారు సార్? ఒకరు కాదండి అందరూ జస్ట్ ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే అందరూ అండి. అంటే మీకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ రోజైనా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ డెడికేషను వాళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేదండి మాకు. అంటే వాళ్ళు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇంత సాధించారు ఇంత సంపాదించారు అయినా కూడా వీళ్ళు ఇంత ఇదిగా ఉంటారా గర్వం ఇంత అంత గర్వం లేకుండా ఉండటం అంత సిన్సియారిటీ వాళ్ళు ఇట్లా ఉంటారా అనేది ప్రతిరోజు ఇన్స్పిరేషనేనండి నిజంగా. అది ఆలోచిస్తే నేను డైరెక్ట్ చేసేటప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా చిన్న టెన్షన్ వచ్చినా అంటే డైరెక్టర్ అనేవాడికి టెన్షన్ అనేది 100% వస్తుందండి. ఒక రోజు కాకపోతే ఒక రోజు వస్తుంది ఎందుకంటే ఏదో ఒక టైమింగ్ ఆర్టిస్ట్ రాకపోయినా టెన్షన్ వస్తుంది ఆ సీన్ ఫినిష్ అవ్వకపోయినా టెన్షన్ వస్తుంది లేదు రేపు ఈ లొకేషన్ లేదన్నా వస్తుంది ఇలాంటివన్నిటిని దాటుకోవాలి. కానీ ఆ బ్యాలెన్సింగ్ మైండ్ అనేది ఎందుకు వస్తుందంటే అప్పుడు వాళ్ళందరూ గుర్తొస్తే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా సాధించిన వాళ్ళు అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరూ అంత ఇదిగా ఉంటాయి అసలు మనం ఏమి లేదు అసలు నథింగ్ మనం జీరో మనం ఇంకెలా ఉండాలి మనం ఎంత పేషెన్స్ తోటి ఉండాలి అనేది అది వస్తుందండి. అదంతా ఏంటంటే పర్టికులర్ ఒక అంశం అని కాకపోయినా ఆ ప్రభావం అంతా మన మీద ఉంటుందండి. ఆ ప్రభావం అంతా మన మీద ఉంటుంది. ఒక 5 నిమిషాలు కూడా షూటింగ్కి లేటుగా వెళ్ళకూడదు ఇంకా అరగంట ముందే ఉండాలి తప్పితే వెళ్ళకూడదు మనం. ఎందుకు అంటే నేను రెండూ చూశానండి అంత సిన్సియర్గా టైం అంటే టైంకి ముందే రెడీ అయిపోయి వచ్చే ఆర్టిస్టులని చూశాను. ఆర్టిస్టుల కోసం వెయిట్ చేసిన సందర్భాలు మేము చూసాం. ఒక అరగంట గంట ఒక యాక్టర్ లేట్గా రావడం వల్ల
కాంబినేషన్ అంతా కుదరక బ్యాలెన్స్ వరకు పడిపోయి 2-3 నెలల తర్వాత వరకు మళ్ళీ ఆర్టిస్టుల కాంబినేషన్ దొరకని సందర్భాలు కూడా చూసాం. ఓకే. అది ఎంత నష్టం అండి ఒక ప్రొడ్యూసర్కి, మొత్తం నష్టం, అందరికీ నష్టం కదా అది. అవన్నీ కూడా లెసన్స్ అండి, అవన్నీ లెసన్స్. మనం ఎంత సిన్సియర్గా ఉండాలి అనేది నిజంగా చెప్పాలంటే నాకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. ఎన్నో సందర్భాల్లో వాళ్ళని చూసి మనం ఎలా ఉండాలి అనేది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అనమాట అన్ని. నిజంగా చెప్పండి, మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి అదే రీజన్ సార్. అంటే ఆ మూలాలు అంటారు కదా, అవి ఎప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అదే అండి, అంత సిన్సియర్గా ఉండేవారండి. ఇంకోటి సార్, అంటే మీరు సినిమా చేసినప్పుడు శ్రీహరి గారితో చాలా అనుబంధం ఉందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను చదివినప్పుడు కూడా లిటరల్లీ ఏడ్చారని కూడా మేము విన్నాం. అంత ఆయనతో సినిమా కూడా జరిగింది, ఆగిపోయిందని కూడా విన్నాం. అది ఎందుకు సార్ అట్లా జరిగింది? అది చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి. ఎవరు ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు, హీరో శ్రీహరి. అంత కూడా మీకు మంచి సాన్నిధ్యం. అయ్యో, ఇద్దరు బంగారం. మీకు అదేనండి, అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అలా వస్తాయి. ఇప్పుడు శ్రీహరి ఎంత మంచి వ్యక్తి అనేది అందరికి తెలుసు, జయకృష్ణ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది అందరికి తెలుసు. ఎందుకు వస్తుంది అంటే ఆ టైంలో వచ్చింది అంతే. చాలా వరకు తర్వాత సినిమా షూటింగ్ అయిపోయిందండి. ఇంకా 14 days షూట్ బ్యాలెన్స్ ఉందండి. అప్పుడు ఈ చిన్న క్లాష్ వల్ల అది ఇదే. బట్ ఇద్దరు గొప్ప వ్యక్తులండి. అంటే శ్రీహరి గారి గురించి చెప్పాలంటే, పర్సనల్ గా ఆయనతో మీరు చాలా అసోసియేట్ అయ్యేవారు. మీరు చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆయన షాపింగ్ తీసుకెళ్ళేవాడు ఫస్ట్ లో, మాకు తెలియకపోతే. మీకు ఎవరు చెప్పారు? ఎస్, మేము తెలుసుకున్నా. ఆయనతో ఇంకా ఏం చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, శ్రీహరి గారు అంటే చాలా మందికి అంటే కష్టపడిన వరకు చేయూతనివ్వడంలో ఆయన చాలా మంది ఆయనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఒక రకంగా అభిమానించేవారు అని చెప్పాలి. అందులో మీరు కూడా. అంటే మాకు ఏంటంటే అండి, మాకు తను హీరో అయిన తర్వాత కాదు కదా, ముందు నుంచి. అవును, అంటే ఆయన మెడ్రాస్ లో ఉన్నప్పుడు నుంచి కూడా తను హైదరాబాద్ లో ఉండి అక్కడికి వచ్చి వెళ్తుండేవాడు అనమాట. అప్పుడు అంటే చిన్న క్యారెక్టర్స్ చేసే టైం అది. ఆ టైంలో అక్కడ తను ఉన్న రూముకి తీసుకెళ్ళి తను అన్ని జిమ్నాస్టిక్స్ అన్ని చేసి చూపించేవాడు అనమాట. అప్పుడు అంతా అన్ని జిమ్నాస్టిక్స్ చేసి తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టి అంత బాగా చూసేవాడు. తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు మేము షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు తను మమ్మల్ని తీసుకెళ్లేవాడు అనమాట. ఇక్కడ అబిడ్స్ లో చర్మాస్ అని ఉంది, ఓకే, బట్టల షాప్ ఉంటుందండి. అప్పుడు ఏంటంటే చర్మాస్ లో మాత్రమే దొరికే షర్ట్స్ ఉండేవి. అవి బయట ఎక్కడ ఏ షోరూమ్స్ లోనూ దొరకవు, తక్కువ ఖరీదు ఉంటాయి, బాగుంటాయి. మాకేంటంటే మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పక్క మన ఫ్రెండ్స్ వాళ్ళు నాకు 2 షర్ట్లు తీసుకురా, నాకు 1 షర్ట్ అని అడిగేవాళ్ళు. అలా ఉన్నప్పుడు తను తీసుకెళ్ళి అంతా కొనుక్కొని, మాకు హైదరాబాదు పెద్దగా తెలియదు కదా, అట్లా. దాని తర్వాత మా పిక్చర్స్ లో ఆయన క్యారెక్టర్స్ చేశారు, కోటరామకృష్ణ గారి పిక్చర్స్ లో క్యారెక్టర్స్ చేశాడు. దాని తర్వాత అలా కంటిన్యూ అయింది అనమాట. అలా తర్వాత ఆయనే నన్ను అడిగాడు, హీరో అయిన తర్వాత నాతో చేస్తావా సినిమా అని, లేదా పెద్ద హీరోలతోనే చేయాలని ఏదైనా ఉందా నీకు? ముందే మీకు ఆయన ఛాన్స్ ఇచ్చి, అంటే ఎక్కడెక్కడ ఒక ప్రెస్ మీట్ లో తీసుకెళ్లి మిమ్మల్ని అదే ఇది అడిగారండి ఫస్ట్. ప్రసాద్ ల్యాబ్ లో ఓ రోజు కనిపించినప్పుడు, మీకు కూడా తెలియకుండా తెలీదు నాతో చేస్తా ఆయన ఏమన్నాడు, నువ్వు రేపు అనౌన్స్ చేస్తారండి డైరెక్ట్, ఈయన డైరెక్ట్ నెక్స్ట్. అవునండి, ముందు మటుకు ఇదే ప్రసాద్ ల్యాబ్ ఎక్కడో కనిపించినప్పుడు అడిగాడు అనమాట. అంటే నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు నాకు తెలుసు అంటే, తను ఫస్ట్ నుంచి చెప్పాడండి. అంటే ఫస్ట్ పరిచయం అయినప్పటి నుంచి చెప్పేవాడు తను. అంటే నాతో అని కాకుండా, నేను లేనప్పుడు కూడా వేరే వాళ్ళతో కూడా, కోటరామకృష్ణ గారి దగ్గర దేవి ప్రసాద్ అని ఉన్నాడు, డెఫినెట్ గా మంచి డైరెక్టర్ అవుతాడు అని చెప్పేవాడు ఆయన. తర్వాత నాకు వాళ్ళు చెప్పేవారు అనమాట, ఇలా ఆ షూటింగ్ లో శ్రీహరి గారు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పేవారు. అట్లా నన్ను నువ్వు చేస్తావా అంటే, నువ్వు పెద్ద హీరోలతోనే చెయ్యాలని పెట్టుకున్నావా అని అడిగారు. అలా నేను ఏ హీరోతో చేస్తే ఆ హీరోనే నాకు మెగాస్టార్ అని చెప్పారు. అంతే జరిగింది. తర్వాత ఒకసారి ఫోన్ చేశారు, ఇట్లా ఓపెనింగ్ ఉంది సినిమాకి, ఓపెనింగ్ కి తప్పకుండా రమ్మని. వెళ్ళాను. వెళ్తే సడన్ గా అక్కడ అనౌన్స్ చేశారు నా నెక్స్ట్ డైరెక్టర్. అప్పటికి స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, ఏమనుకోలేదు, ఏం లేదు. మిమ్మల్ని అన్నారు ఆయన.
అసలు ఇంకోటి అండి తర్వాత అంటే బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. అది వచ్చినట్టే వచ్చి జారిపోయిందండి అది. ఎలా సార్ దానికి ఏమైనా కథ ఆయనతో మాట్లాడడం అట్లా ఏం జరిగిందా? అన్ని జరిగినాయండి, కొన్ని జరిగినాయి, ఇంకా తర్వాత అవ్వలేదు అది. ఇవన్నీ మామూలేనండి, కామన్ సినిమాలో ఏంటంటే కొన్ని చాలా issues అని. ఇంకోటి తర్వాత మీరు ఆయనతో నేను కథానాయకుళ్ళు యాక్ట్ చేశాను. గుమ్మడి గారి గుమ్మడి గారి క్యారెక్టర్ చేశాను. ఆయన బాగా అసలు ఆ, ఆయన గొప్ప ఎలా ఉంటారు సార్ ఆయన set లో చాలా గానీ? చాలా బాగుంటారండి అసలు. మీకు ఇప్పుడు బయట అంటే బయట వింటాం ఆయన వస్తే బయట చాలా aggressive గా ఉంటారని. అసలు మీకు అలా ఉండరు అసలు. బయటంతా అబ్బో ఆయన అసలు మహా ఇది అది ఇది కోపం కోపం ఎక్కువ అని పుట్టిస్తారని. మాట్లాడతారు కదా. బట్ అంటే కోపం వస్తుందని చెప్తారు, బట్ అసలు ఎంత మామూలుగా ఉంటారంటే మీకు అసలు ఆయన క్యారవాన్ లో కూర్చోరండి. Okay. ఆయన సెపరేట్ గా కూర్చోవడం అనేది ఉండదు షూటింగ్ లో. అంటే నేను ఆ పిక్చర్ చేసింది 4 days 5 days చేశాను నేను అంతే. సో ఆర్టిస్టులతో అందరితో కలిసి కూర్చుంటారండి, అందరితో కలిసే కూర్చుంటారు. ఆ, అందరితో కలిసే అదేంటది టీ ఇస్తావా ఇప్పుడు, లేకపోతే ఇస్తావు చూస్తావు అందరికి తీసుకురా అని మాట్లాడతారు, అన్ని చెప్తారు. అది చాలా బాగుంటారండి అసలు. అందరితోటి సరదాగా ఉంటాడు, అసలు భయంకరమైన సరదాగా ఉంటారు ఆయన. కానీ బయట అదే మాత్రం ఎనర్జీ లెవెల్స్ తోటి ఉంటారు, అందరితో ఆర్టిస్టులు అందరితో సరదాగా మాట్లాడడం చాలా అలా ఉంటారు. ఇంకోటి అంటే తర్వాత మీరు జగపతి బాబు గారితో పనిచేశారు, ఫస్ట్ శ్రీకాంత్ మీ hero అంటే. సో ఆయనతో ఎలా ఉండేది సార్? అంటే ఆయన మీరు డైరెక్టర్ గా కాకుండా ముందు కూడా నుంచి పరిచయం ఉన్నారా? శ్రీకాంత్ కూడా మా పిక్చర్స్ లో యాక్ట్ చేశారు. చాలా ఏది కోటి వెంకటేష్ గారి పిక్చర్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. అప్పటి నుంచే తెలుసా అసలు తను ఫస్ట్ ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సినిమా అనుకున్నారు సార్, లేకపోతే అంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ చేద్దాం అనుకున్న సినిమా అదేనా? కాదండి, కాదు. మిస్ అవుతూ వచ్చారు అంతా కాదు, అది దీని తర్వాత శ్రీహరి ఆ సినిమా అయిపోయిన తర్వాత వచ్చింది. తర్వాత తను అప్పుడు తను కూడా అంటే ఆ టైంలో ఆ పీరియడ్ లో నాకు ఆ సినిమా ఇవ్వటం అది శ్రీకాంత్ గొప్పతనం అండి చెప్పాలంటే. ఇప్పుడు తను కూడా మంచి సక్సెస్ లో లేని టైం అది. అవును. ఆ టైంలో ఎవరైనా సరే ఏమనుకుంటారు, Risk, కొత్త కొంచెం director. కొత్త డైరెక్టర్ తోటి రిస్క్ అవుతుంది అనుకుంటారు కదా. కానీ అసలు అలా అనుకోకుండా నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఆ సినిమా చేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు. ఇంకోటి తర్వాత మీరు ఆర్యన్ రాజేష్ తో చేశారు వాళ్ళ అవునండి. సో ఆయన మిమ్మల్ని ఒక ప్రెస్ మీట్ లో పరిచయం చేస్తూ నాకంటే కూడా ఆర్యన్ మంచి హిట్ ఇచ్చారని చెప్పి ఈవీవి ఆ, కాదు, ఆయన గొప్పతనం అండి. అదే చెప్తున్నాను కదండి, వాళ్ళు ఊరికే ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆయన అప్పటికి ఎక్కడో టాప్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎన్ని హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన, ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రెస్ లో. అంటే మీలో ప్రతిభను గుర్తించారు. ఆ ప్రతిభ అని కాదండి, అంటే ఆ చెప్పడం అనేది గొప్ప హార్ట్ ఉన్న అంటే ఆయన వాళ్ళే కూడా చాలా సార్లు చెప్తారు. అంటే ఎవరైనా కొడుకులు మంచి స్థాయికి వెళ్ళాలి అని యాజ్ అ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి, కానీ మీరు ఆ క్రెడిట్ ఇచ్చారు లీలమహల్ సెంటర్ తో మంచి హిట్ అయింది అది సినిమా. కుదిరిందండి, అది కుదిరింది. బట్ నేను అనేది ఏంటంటే అండి, ఆయన ఈవీవి గారు అలాగా ప్రెస్ లో అలా చెప్పడం అనేది అది చాలా గ్రేట్ అండి. అది అందరికీ అవ్వదు కదండి. ఆయన ఎక్కడ నేను ఎక్కడ, నన్ను అసలు నేను ఇవ్వలేని హిట్ మా అబ్బాయికి దేవి ఇచ్చాడు అనే మాట, అది ఎంత పెద్ద మాట అది. ఆయన ఇవ్వలేని హిట్లే ఉన్నాయి కదా. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు ఆయన. అప్పుడు వాళ్ళ అబ్బాయితో చేసిన సినిమా కుదరలేదు అంతే, Yes. ఇది కుదిరింది అంతే. అంతేగాని అంటే వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి, వాళ్ళందరూ అంతే. మీకు రిపీటెడ్ గా వచ్చిన హీరో అల్లరి నరేష్ గారు లాస్ట్ కి అంతకు ముందు బ్లేడ్ బాబ్జీ మంచి సూపర్ హిట్ అయింది. సో అది ఎలా సార్, అది చాలా బాగా కుదిరింది అసలు మీ సినిమాలో ఎలా మాట తర్వాత అది కుదిరిందండి అంతే. ఇప్పుడు మీకు అది కుదరడమేనండి. ఆ టైంలో అన్ని చేసేది మనమే కదా, అవి చేస్తాం ఇవి చేస్తాం. ఆ టైంలో ఆ స్క్రిప్ట్ కుదరడం, అన్ని కుదరడం. అంటే ఆయన ఎలా ఉన్నారు సార్ ఎట్లా అంటే అప్పటికి మీరు కామెడీ జోన్ అసలు ఎందుకు ఎన్నుకున్నారు అనేది డిఫరెంట్ అసలు. అంటే ఫస్ట్ కామెడీ కంటే అల్లరి నరేష్ కంటిన్యూగా ఆయన సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత ఆ ప్లేస్ భర్తీ చేస్తారు కదా. సో మీరు ఆ టైంలో బ్లేడ్ బాబ్జీ అనేది ఒక డిఫరెంట్ సినిమా అన్నమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. అప్పుడు అంత టైమింగ్ అండి. నరేష్ అల్లరి నరేష్ ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కదా, బ్రహ్మాండమైన. తక్కువ టైంలో కూడా షూట్ చేస్తారని విన్నాను. తక్కువ టైం 56 days అండి అంతే.
తక్కువ టైమే, ఇంక్లూడింగ్ సాంగ్స్ గింగ్స్ అన్ని కూడా మొత్తం. 53 అనుకుంటా, లేదా 56 అంతే అయిపోయింది. బాగా అందరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కదా అందులో. అవును. ఆర్టిస్టులు అందరూ చాలా జమ్ములు పెద్ద కదండి. ఆర్టిస్టులు అయితే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, లేకపోతే వేణుమాధవ్, వీళ్ళ అందరూ కూడా గ్రేట్ ఉన్న ఎక్స్పీరియన్స్ సార్. మీరు ఆర్టిస్టులు నిజంగా వాళ్ళందరూ అంటే ఈ రోజు మన మధ్య లేకపోయినా వాళ్ళతో అసలు మీకు అసలు అసలు అది అది ఎంత మామూలుగా ఇండస్ట్రీకి ఈ వ్యక్తి లేకపోతే తీరం లోటు అంటుంటారు చూసారా, నిజంగా లోటు అండి వాళ్ళందరూ. నిజంగా ఎల్బీ గారు మనం చెప్తూ కూడా నేను ఒక్కనే మిగిలిపోయాను, నాతో వాళ్ళందరూ వెళ్ళిపోయారని నిజంగా చెప్పి నిజంగా బాధ అనిపించింది. నిజంగా లోటు అండి ఎంత. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకుని, ఇప్పుడు ఒక బాబాయ్ క్యారెక్టర్, ఒక మామయ్య క్యారెక్టర్, యంగ్స్టర్స్ ఉన్నారు, కమెడియన్స్ అందరూ బ్రహ్మాండమైన యంగ్స్టర్ కమెడియన్స్, బ్రహ్మాండంగా చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఒక అద్భుతంగా కామెడీ చేసే ఒక మామయ్య కావాలి, ఒక బాబాయ్ కావాలి, లేకపోతే ఒక తాతయ్య కావాలి అంటే ఎవరున్నారండి? ఒకప్పుడు ధర్మవరం Yes. సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, వీళ్ళు అన్ని కొండవలస పాత్రలు గారు చేశారు కానీ, సార్. కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా అదే నేను అనేది, వాళ్ళు కామెడీ చేస్తూ కూడా ఒక మంచి డైలాగ్ ఒక చెప్పగలగాలి, ఒక సెంటిమెంట్ హీరోకో ఒక సెంటిమెంట్ గా ఒక డైలాగ్ చెప్పగలగాలి, ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళకంత స్థాయి ఉండేది. కామెడీ నవరసాలు పండించగలరు. అన్ని చేయగలిగే వాళ్ళు అనమాట. వాళ్ళు లేకపోవడం అనేది నిజంగా చాలా లోటు. ఇప్పుడు కనిపిస్తుందండి అది. ఒక నిజంగా. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు అంటే కనిపించట్లా. యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ కామెడీ చేసేవాళ్ళు, ఇరక్కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ యంగ్స్టర్స్ వచ్చినా కూడా కామెడీ చూపించే విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు అప్పుడు కామెడీ అంటే ఫ్రెష్ గా ఉండేది. ఎలా ఉంటదంటే ఆవు పాలు తీసిన ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత స్వచ్ఛంగా ఎక్కడ కూడా అంటే కల్తీ లేకుండా ఉండేది. అన్నెసరీగా సీన్స్ ఉండేవి కాదు, ఆ వర్డ్స్ కానీ. ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చెప్పాలంటే వినేటప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ ఓవరాల్ గా కామెడీ సినిమాల్లో కొంచెం తగ్గిందండి. అంటే ఎక్కువ థ్రిల్లర్స్, లేకపోతే వీటి మీద లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు కదా. కొంచెం కామెడీ అనేది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలు అనేది అసలు కంప్లీట్గా తగ్గిపోయింది, అవును. చేయట్లేదు. మరి ఎందుకు చేయట్లేదు అనేది. అంటే కామెడీ ఏంటి ఎక్కడేమవుతుందంటే కొంచెం వల్గారిటీ అనేది వస్తుంది. అంటే ఎందుకంటే అసలు వల్గారిటీ లేకుండా ఉన్న కామెడీ కామెడీ అంటే సినిమాలు మనం ఎన్ని చూసాం. వల్గారిటీ లేకుండా కామెడీ రాదు సార్ అసలు. ఎందుకు రాదండి? 100% వస్తుంది. జంధ్యాల గారు కానీ ఇప్పుడు జంధ్యాల గారు సినిమాల్లో ఎక్కడన్నా వల్గారిటీ ఉంటుందా? అసలు ఆ ప్రాస చాలా అసలు డిఫరెంట్. అంతకు ముందు చేసిన మీకు ఇప్పుడు అంతకు ముందు పాత తరం రేలంగి గారు, రమణారెడ్డి గారు, సూర్యకాంతమ్మ గారు వీళ్ళు చేసిన కామెడీల్లో ఎక్కడన్నా వల్గారిటీ ఉంటుందా? హాయిగా కడుపు వల్గారిటీ ఉంటే కామెడీ అనేది అసలు అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కొన్ని నా సినిమా ఉంది, బ్లేడ్ బాబ్జీ ఉంది, కెవ్వు కేక్ ఉంది, లేదా ఆడుతూ పాడుతుంది, ఎక్కడన్నా వల్గారిటీ ఉందా? వల్గారిటీ అవసరం లేదు. వల్గారిటీ అనేది అంటే అదొక స్టైలు. డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ తెప్పించడం, అది కూడా ఒక పరిధి ఉండేది సార్ అప్పట్లో. స్థాయి దాటేది కాదు. ఇప్పుడు అంతా కొంచెం చేంజ్ అవుతుంది. వినేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే యాజ్ ఎ కామెడీ డైరెక్టర్ కంటే మీకు చాలా ఇష్టపడి మంచి మంచి సినిమాలు తీశారు. సో మీరు అలాంటి టైంలో ఇలా కాదు, ఇలా ఒక సినిమా తీద్దాం అని ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది సార్? ఆలోచనలు ఉంటాయండి ఎప్పటికీ. అది అంటే మీ డైరెక్షన్ లో ఒక సినిమా చూడాలని మాకైతే చాలా కోరిక ఉంది సార్. అందుకని అదేనండి, శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటానే ఉంటది మనిషికి కదా. అది ఇంకా ఏదో చేయాలి అన్ని కుదరాలి, చెయ్యాలనే కోరిక అసలు. ఒక సినిమా ఆల్రెడీ అవుతుందని అదేనండి, చెయ్యాలనేది 100% చేస్తాను. ఇప్పుడు ఏ జోనర్ సార్? కామెడీ జోనరా లేకపోతే వేరే ఏమన్నా? అంటే కామెడీ, ఒక థ్రిల్లర్ లాంటిది కామెడీ ఎలా అనుకుంటున్నానండి. అది సెట్ అవ్వాలి, అది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే దాన్ని బట్టి ఇట్లా అనేది. హీరో ఎవరు ఏమైనా మాకు కొంచెం ఇంకా లేదండి అక్కడ దాకా. బట్ కథ అయితే రెడీ చేద్దామని ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. అది ఎట్లా సెట్ అవ్వాలి, ఎట్లా సెట్ అవుతుంది అనేది చూడాలి. నేనైతే స్క్రిప్ట్లు అనుకుంటానే ఉంటానండి. స్క్రిప్ట్ల మీద అయితే ఎప్పుడు దాన్ని వదలను అసలు. ప్రతిరోజు ఏదో ఒకటి అన్ని రాసుకుంటుంటాను, అవి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు కరెక్ట్ అయిన ఛాన్స్ తగులుతుందో తెలియదు. అవును సార్. సోల్జర్ వాడి యుద్ధం వచ్చినప్పుడే నేను లేచి ఫైట్ చేస్తానంటే కుదరదు కదా. వాడు రెడీగా ఉండాలి, యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, గన్స్ తుడుచుకోవాల్సిందే, అని చేయాల్సిందే. అలాగే సేమ్ మనం కూడా అంతే. ఇంకోటి సార్, నటులుగా మీరు వచ్చిన తర్వాత చాలా సినిమాలు, అంటే నాంది సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కానీ,
చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అవునండి. మొన్న సామాజిక వర్గంలో కానీ అందులో పెద్దగా లేకపోయినా నాంది సినిమాలో అందులో జయమ్మ పంచాయతీ 2 సినిమాలు చాలా అంటే ఈ మధ్య వచ్చి వచ్చిన చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సార్. ఈ 2 సినిమాల కంటే స్లాంగ్ అందులో జయమ్మ పంచాయతీ మీద స్లాంగ్ కూడా చాలా చాలా బాగా మాట్లాడి చేశారు. అది అదే అండి షూటింగ్ మొత్తం శ్రీకాకుళం దగ్గర అండి. ఆ ఊరు పేరు అక్కడే శ్రీకాకుళం రాజాము పక్కన దగ్గరలో అన్నమాట. పాలకొండ. ఓకే. పాలకొండ పరిసర ప్రాంతాల్లో అది డైరెక్టర్ గారి ఊరు అనమాట అక్కడంతా. అందుకని అక్కడ పెట్టినట్టున్నారు. అంతా ఆ స్లాంగ్ అండి. అది దానికి డబ్బింగ్ కూడా లేదండి, సింగ్ సౌండ్ అనమాట. మన స్పాట్ లో ఏం మాట్లాడామో సింగ్ సౌండ్ లో డైరెక్ట్ చేయడం అంటే ఏం లేదండి, మనం ఎక్స్ట్రా సౌండ్ రాకుండా చూసుకోవాలి. ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు అందులో ఏంటంటే ఆ స్లాంగ్ మాకు రాని స్లాంగ్. అక్కడ నేను సుమగారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఏరియా వాళ్ళు, వాళ్ళందరూ మాట్లాడే భాష అది. మేము అలా కాదు, మేము అది తెలుసుకొని నేర్చుకొని చెప్పాలి కదా. ఎందుకంటే మళ్ళీ డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకుందాం అనుకోవడానికి లేదు. అంతే. అది అంటే అలాంటివి బాగుంటాయండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం చేసే రెగ్యులర్ ప్రాసెస్ లో చేసే దాంట్లో కిక్ ఏమి ఉంటది. అట్లాగే ఇంకొక సినిమా అండి, అది వర్కౌట్ అవ్వలేదు కానీ మన అర్జున పల్గుణ అని ఒక పిక్చర్. అర్జున పల్గుణ పిక్చర్ లో కూడా అది ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ అండి. అవునండి. శ్రీవిష్ణు గారు అనుకుంటా. ఇది ఉత్తరాంధ్ర స్లాంగ్. 3 సినిమాలు చేశానండి. ఉత్తరాంధ్ర స్లాంగ్ ఇది. తర్వాత ఇప్పుడు నైజాం స్లాంగ్ చేసిన సినిమాలు 2-3 చేశాను. కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ లో చేశాను ఈ మధ్య 2-3 సినిమాలు. అంటే మీకు బాగుంటదండి అది. మనకు కూడా ఆర్టిస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే ఇంకేదో కొత్తగా ఏదన్నా చేయాలి అంటేనే కదా ఇంట్రెస్ట్ ఉంటది. మామూలు రెగ్యులర్ ఫాదరు పేపర్ చదువుకుంటున్నాడు, భార్య కాఫీ ఇచ్చింది, కొడుకు 4 తిట్లు తిట్టాడు అంటే అది మామూలుగానే ఉంటది కదా. అందుకనేనండి ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత 2 సినిమాలు చేశారు కదా సార్, అందులో ఈ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అనే ఏమైనా ఉంది సార్? అంటే ఒక క్యారెక్టర్ అనేది మనకు చాలా అంటే మన పర్సనల్ లైఫ్ కూడా ఎక్కడో కొంచెం సింక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ ఏమైనా? అంటే నీది నాది ఒకే కదా, చాలా మంచి క్యారెక్టర్ కదండి. చాలా మంచి క్యారెక్టర్. నాంది చాలా మంచి క్యారెక్టర్. క్రాక్ చిన్న నెగటివ్ గా అయ్యే క్యారెక్టర్. తర్వాత ఇట్లా ఉన్నాయండి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు, ఇప్పుడు చేసిన సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు, వస్తాయి వరుసగా. అంటే మామూలు రెగ్యులర్ పెద్ద హీరోతో ఏమైనా సినిమా చేస్తున్నారు సార్? అంటే పెద్ద హీరోలు అంటే యాక్చువల్ గా అంటే ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లకు మీరు ఒక మంచి. అవునండి, నాకు అందరూ కూడా కొత్త డైరెక్టర్లే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్ గారితో పిక్చర్, శ్రీరామ్ ఆదిత్య గారితో పిక్చర్ చేస్తున్నాను. తర్వాత సుధీర్ బాబు హీరోగా పిక్చర్ చేస్తున్నాను. ఇట్లా అంతా యంగ్స్టర్స్, యంగ్ హీరోలు వీళ్ళందరితో చాలా జరుగుతూ ఉన్నాయండి. ఇంకోటి సార్, చిత్రలేఖనం అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా అందంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బర్త్డేకి మీరు రాసే కథలు చాలా పుస్తకాలు చదువుతుంటారు. మాకు ఇల్లు మొత్తం కనిపిస్తున్నాయి. అంటే అది ఎలా సార్? ఆ టాలెంట్ ఎప్పటి నుంచి ఉంది సార్? అది బొమ్మలు చిన్నప్పటి నుంచి చేసేవాడు. అంటే మీరు స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు అట్లా ఏం లేదండి. ఎప్పుడు అంటే నేను సినిమా స్క్రిప్ట్ ఏంటంటే ఎప్పుడైనా సీజీ చేయాలనుకోండి, గ్రాఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫ్రేమ్స్ అన్ని నేను అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆ బ్లాక్స్ అన్ని డ్రా చేసి చూపిస్తే వాళ్ళకి వెంటనే ఓ ఇది ఫ్రేము అనేది అర్థమైపోతుంది కాబట్టి అట్లా చేసేవాడిని. నేను కో డైరెక్టర్ గా వర్క్ చేసిన దేవి అనే ఒక పిక్చర్. ఆ పిక్చర్ కి గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి అందులో. మా గురువు గారి దగ్గర, కో డైరెక్టర్ గారి దగ్గర. అప్పుడు దానికి స్టోరీ బోర్డు వేసే ఆర్టిస్ట్ ఒక ఆయన వస్తాడు అనమాట. షూట్ రెగ్యులర్ గా వస్తారు. ఆయన ఎందుకు కొన్ని కారణాల వల్ల ఒకసారి రాలేదు. రాకపోతే అప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన ఫ్రేమ్స్ అన్ని నేను గీసాను అనమాట. నేను గీసి వాళ్ళకి గ్రాఫిక్స్ వాళ్ళకి చూపిస్తే అంటే ఆయన డైరెక్టర్ గారు చెప్పేవారు అనమాట, ఇది ఇలా కావాలి అంటే నేను గీసేవాడిని. అప్పుడు కొంచెం అలవాటు అయింది అనమాట. తర్వాత ఫస్ట్ నేను కొన్ని సీన్స్ కి నేను స్టోరీ బోర్డ్ అంతా వేసుకున్నాను నేను బిగినింగ్ లో. కాకపోతే స్పాట్ లోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ జరగట్లేదు. మనం ఎలాగైతే వేసుకున్నామో అది జరగట్లేదండి.
ఇంకా దాంతో అప్పటి నుంచి మానేసాను. పర్టికులర్ గా సీజీ షార్ట్స్ వాటికి మాత్రమే డ్రా చేసి చూపించడం అట్లాంటివి చేశాను తప్పితే బొమ్మలు కూడా నేను రెగ్యులర్ కాదండి, ఎప్పుడన్నా గీస్తుంటాను అంతే. చాలా బ్రహ్మాండంగా దాసరి గారిది గీశారు, ఆ. రాఘవేంద్ర గారిది. చాలా చాలా- మంది గీస్తాను. చాలా అంటే ఇంకొకటి సార్, అంటే మీరు సినిమా అంటే యాక్టర్ గా చేసేటప్పుడు ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుంటది అనేది ఒకటి ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటది అండి. అదే 100%. మీరు వచ్చిన తర్వాత ఫుల్ టైం ఆర్టిస్ట్ అయిపోయారు ఇప్పుడు, సో బిజీగా ఉన్నారు. అంటే ఒక మంచి డ్రీమ్ ఒక క్యారెక్టర్ అనుకుంటే ఇలాంటి పాత్ర చేస్తే బాగుంటది అంటే మీ మనసులో ఏమైనా ఉంది సార్? అసలు ఒకటని కాదండి, అది అది ఏదో మనకి షేడ్స్ ఇప్పుడు క్రాక్ సినిమాకి వస్తే మీరు డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు, ఉం. ఇప్పుడు జయమ్మ పంచాయతీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అలాగే ఒక మీకంటూ నచ్చిన మనసుకు నచ్చిన అట్లా అని కదండి. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్ విలని చేశానండి. అవును. ఇప్పుడు రాబోయే పిక్చర్స్ లో సాఫ్ట్ విలని అవి చేశాను. తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా చేశానండి. ఒక పిక్చర్ నారాయణ అండ్ కో అని, ఆ పిక్చర్ సక్సెస్ అవ్వలేదు కానీ అది అది చేశాను. అలా అంటే ఇంకా డిఫరెంట్ గా చేయాలనండి, అంటే వస్తే బాగుంటుందని అవకాశాలు. మరి అవకాశాలు రావాలి కదా, అంటే నేను అనుకుంటే సరిపోదు కదా, డైరెక్టర్స్ అనుకో. ఒకవేళ మీ సినిమాలో మీరు ఏమైనా ఒక క్యారెక్టర్ రాసుకోవాలనుకుంటే మీకోసం ప్రత్యేకంగా అంటే ఎలాంటి క్యారెక్టర్? అంటే నేను యాక్చువల్ గా నేను మీకు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి అవునండి, ఆర్టిస్ట్ అవునండి, గా అవునండి. కంటే కూడా డైరెక్టర్ గా రైటర్ గా మీకు ఉంది కాబట్టి, అవునండి. సో ఇప్పుడు ఇన్ని రోజులు అది- చేస్తున్నారు కాబట్టి ఒక క్యారెక్టర్ మీ సినిమాలో మీరు ఎంట్రీ ఇవ్వాలంటే ఉన్నాయండి. నాది ఏమైనా ప్లాన్ ఉంది సార్? ఉన్నాయి కానీ అవన్నీ ముందే చెప్పుకోవడం అనేది అది వేస్ట్. ఉన్నాయి. నేను మమ్మల్ని ఏమైనా మెస్మరైజ్ చేసేలాగా క్యారెక్టర్ ఏమైనా? అంటే డెఫినెట్ గా అది ఖచ్చితంగా అన్ని సినిమాల్లో లాగా లేకుండానే నేను ట్రై చేస్తాను కదా. అంటే బేసిక్ గా అది కూడా నాకు, నేను అట్లా చేయాలని అనుకోలేదు. డైరెక్షన్ చేసినప్పుడు వేరే వాళ్ళతో చేయించాలనుకున్నాను కానీ నాకు ఒక ఆయన ఒక హింట్ ఇచ్చాడు. ఒక స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిగతా అన్ని వేరేనండి, ఈ క్యారెక్టర్ మాత్రం మీరే చేయండి అని అన్నారు. ఎందుకు అంటే అసలు అంత టిపికల్ గా మీరు యాక్ట్ చేసి చూపిస్తున్నారు అది ఇది. ఇప్పుడు ఇది ఇంకొక యాక్టర్ చేయడానికి ఈ మ్యానరిజమ్స్ ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్ గా మీరు చెప్తుంటేనే బాగుంది, మీరు చేయండి అన్నప్పుడు అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి. ఓకే, నిజమే కదా, ఇప్పుడు ఇంత టిపికల్ రోలు అది నాకు ఇంకొకళ్ళు రాస్తారో రాయరో తెలియదు కదా. ఇప్పుడు సినిమా అవును. ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ అంటే అవే వచ్చే వస్తాయి. క్యారెక్టర్ చేయగలరు తప్ప నాకు ఇలా క్యారెక్టర్ అంతేగా. చేయడానికి ఉండదు. అంతే కదా, ఉండదు కదా. అప్పుడు నాకు అనిపించిందండి, ఓహో అంటే వీళ్ళకి ఇక్కడ నలుగురు విన్నప్పుడు నలుగురు అభిప్రాయం అదే. ఇది అసలు ఇంతవరకు మీ ఈ యాంగిల్ అసలు మేము చూడలేదండి. మీరు యాక్ట్ చేస్తున్నారు, ఈ ఫాదర్ క్యారెక్టర్స్ అవి ఇవి చేస్తున్నారు, ఈ యాంగిల్ అసలు చూడలేదు, అది ఎంత బాగా చేశారు అని అన్న తర్వాత అవును నేనే ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. ఆలోచన. అయితే అవన్నీ ఎలా ఉంటాయంటండి, హీరో దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు అక్కడ బ్యాలెన్స్ అవ్వాలి కదా, ఆ దాన్ని బట్టి కూడా ఉంటాయి. బట్ అయితే ఏంటంటే నేను రెగ్యులర్ గా అన్ని సినిమాల్లో చేసే లాంటి క్యారెక్టర్ అయితే నేను డైరెక్ట్ చేస్తే అందులో మాత్రం నాది డెఫినెట్ గా నాది వేరేలాగానే ఉండేలాగానే ఉంటది. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది. మన తెలుగు సినిమా ఖ్యాతి అనేది ప్రపంచ ఖండాలను దాటి వెళ్ళిపోయింది అనమాట, త్రిబుల్ తో ఆస్కార్ రావటం. సో ఇవన్నీ వినేటప్పుడు ఏమనిపిస్తుంది సార్? సూపర్ కదండి, బ్రహ్మాండం కదా. రాజమౌళి గారు టేకింగ్ అంటే ఒక సినిమాకి ఇన్నేళ్ళు తీసుకుంటారు. ఎంతైనా తీసుకునేవాడు సార్. సినిమా చూసే వాళ్ళకి అది ఎవరికి అవసరం లేదు. తర్వాత అది వర్కౌట్ కాకపోతే వాళ్ళు అంత తీసుకోరు కదా. మనకు అవార్డ్స్ కూడా ఈసారి తెలుగు సినిమాకి అంటే దాదాపుగా ఫస్ట్ ఆర్టిస్ట్ సూపర్ కదా. అల్లు అర్జున్ అంటే అవార్డులు అనేది ఎప్పుడు కూడా దానికి ఏ అవార్డు వస్తేనే ఇది అనేది కాదండి. అంటే అవార్డుల గురించి కూడా చాలా టాక్స్ వినిపిస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి చూడండి, మీరు ఏ అవార్డులకైనా సరే దాన్ని అప్పుడు ఆర్టిస్టులు కూడా అంటే మోహన్ బాబు గారు కొన్ని సందర్భాల్లో అసలు పెట్టడం ఇప్పుడు అని కాదండి, మీకు ఎప్పుడు నేషనల్ అవార్డులు పక్కన పెట్టండి, నంది అవార్డ్స్ అయినా సరే ఎప్పుడైనా సరే మీకు అనౌన్స్ చేయగానే మీకు మొదలు పెడతారు కదా చాలా మంది. అంటే ఏంటి, అసలు దీనికి కదా రావాలి, దానికి రాకూడదు కదా, ఆ క్యారెక్టర్ గా రావడం ఏంటి, ఈ క్యారెక్టర్ కదా రావాలి, ఆయనకంటే ఈయన ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. అంటే బయట నుంచి ప్రేక్షకులుగా ఈ సినిమాకి వస్తే బాగున్నాను అనుకోవడం కంటే కూడా ఇండస్ట్రీ నుంచి కూడా ఎప్పుడు వస్తాయండి. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది
ఇది ఇప్పుడు ట్విట్టర్లు సోషల్ మీడియా అంతా ఉంది కాబట్టి అంతెందుకండి మేము చెన్నైలో మేము అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడే నంది అవార్డులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అసలు ఈ సినిమాకి కదా రావాలి, ఆ క్యారెక్టర్ కదా రావాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారండి. కాకపోతే అందులో వాళ్ళ నామ్స్ ఏమున్నాయో అసలు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళ అవార్డ్స్ ఇస్తారో ఎవరికి పూర్తిగా తెలియదు. అసలు మనం దీనికి అవార్డు రావాలి అని అనుకుంటున్నాము అని ఇంకొక సినిమాని ఏదో అయితే ఉదాహరిస్తున్నామో వాళ్ళు అవార్డ్స్ కే పంపకపోవచ్చు. అసలు నామినేషన్స్ కి అసలు అవార్డ్స్ కి పంపితే కదా వస్తుంది, ఆ కేటగిరీలో పంపించారు. అవన్నీ మాకు ఎప్పుడంటే భారత్ బంద్ అని సినిమా చేసామండి. అందులో కాస్ట్యూమ్ కృష్ణ గారు విలన్ గా బీభత్సమైన పేరు వచ్చేసింది ఆయనకి. తర్వాత ఇంకా చాలా క్యారెక్టర్స్ కి ఇది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఆ సినిమాకి ఒక్క అవార్డు కూడా లేదు. అంతకంటే చాలా తక్కువ ఆడిన సినిమాలు, అంతకంటే పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వని సినిమాలకి అవార్డులు వచ్చినాయి. ఏంటి అంటే అసలు అవార్డులకే పంపలేదు సినిమాని. ఇప్పుడు అవార్డులకి పంపితేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అది ఆ విషయం చాలా మందికి తెలియదు. మనం ప్రేక్షకుడిగా ఆ సినిమా చూసాము, రావాలనుకుంటాం తప్ప దీనికి ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. ప్రేక్షకుడిగా మనం ఆ సినిమా చూసాము, అందులో బ్రహ్మాండంగా చేశారు కాబట్టి దీనికి కదా రావాలని అనుకుంటాం. అసలు ఆ సినిమా అక్కడ దానిలోనే అక్కడ దాకా వెళ్ళిండకపోవచ్చు. అలాంటివి చాలా ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు తెలుగు సినిమా వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి, దేశం చూస్తుందండి, ప్రపంచం కూడా చూసే టైం వచ్చింది. గ్రేట్ కదా, అద్భుతం కదా, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. 100%. ఇంకోటి ఫైనల్ గా సార్, మీరు నటించినటువంటి హీరోల్లో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వాళ్ళ చెప్పాలంటే ఏం చెప్తారు? అందరు బాగుంటారండి. అంటే అంటే ఒకటి నేను చెప్తా సార్, మీరు దాని గురించి ఒక వాళ్ళ చెప్పండి. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ ఇంకా అసలు బంగారం అండి, డైరెక్టర్స్ కి బంగారం. అంటే ఒకప్పుడు హీరో కృష్ణ గారి గురించి మాట్లాడుకోవడం నేను విన్నానండి. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తల్లో కృష్ణ గారి గురించి నేనే ఎలాంటి మాటలైతే ఎలా వినేవాడినో మంచిగా, సేమ్ అలాంటి ప్రవర్తన హీరో శ్రీకాంత్ అండి. బంగారం అనమాట. అంటే అతని వల్ల డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఇంత ఇబ్బంది అనేది అసలు ఏ రోజున రాదు. జగపతి బాబు గారు ఆయన అసలు వెరీ సిన్సియర్ అండి, వెరీ సిన్సియర్. అంటే మీకు ఆయన ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అవడం వల్ల ఏంటో తెలియదు కానీ మీకు ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు నాకు తెలియదు. నాకు ఆయన హీరోగా చేసే టైంలో ఆయన వాటర్ బాటిల్స్ కూడా ఆయన కొనుక్కునేవాడు. ఓకే. ఆయన ఎప్పుడు కూడా అంతకుముందు చాలా మంది ఆర్టిస్టులని మేము చూసాం. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా వాళ్ళకి రాగానే సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ చూసేవాళ్ళం. ఆయన సొంత ఖర్చు ఏది ఒక రూపాయి కూడా ప్రొడ్యూసర్ మీద వేసేవాడు కాదు, సెల్ఫ్గా ఆయన తెచ్చుకున్నాడు. అసలు అంతెందుకండి, అంటే ఎంత ఎలాంటి ఇదంటే ఒక పిక్చర్ చేశాం మేము కోటరంకృష్ణ గారి దగ్గర, నేను కో డైరెక్టర్ ఆ పిక్చర్కి. ఆ పిక్చర్కి ప్రొడ్యూసర్ నా చేతుల్లో ఒక సినిమా కూడా మీరు చేశానండి. చేశాను, చిలకపచ్చకాపురం, మావిడ కలెక్టర్, అవన్నీ నేను కో డైరెక్టర్ గా చేశాను. ఒక పిక్చర్ కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చి రెమ్యునరేషన్ ఎంత అంటే మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అన్నాడు ఆయన ప్రొడ్యూసర్. ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్ని తీసుకెళ్లి అటాచ్ చేశాను, మా గురువు గారు డైరెక్టర్ కోటరంకృష్ణ. అందుకని నేను కూడా నాకు తెలుసు అనమాట, లేకపోతే నాకు తెలియదు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అని. ఈ ప్రొడ్యూసర్ ఒక ఫిగర్ చెప్పారు, సరేనండి మీరు అంత ఇద్దాం అనుకుంటున్నారు కదా, నాకు అందులో ఇంతే ఇవ్వండి, ఆ బ్యాలెన్స్ మీరు సినిమాకి పబ్లిసిటీకి పెట్టండి అన్నాడు. ఏది అసలు నాకు ఇంత ఇవ్వాలి అని అంతం కాకుండా ప్రొడ్యూసర్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాడో అందులో ఒక 20% తగ్గించి అది నాకు ఇచ్చా, ఆ మిగిలిన 20% మీరు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టండి అని చెప్పారు. ఎవరుంటారు అలాంటి హీరోలు వాళ్ళు. అలా నరేష్ బ్రహ్మాండం అండి. అంటే టైమింగ్ సినిమా డైరెక్టర్ అబ్బాయి అనేది అస్సలు లేదండి, గర్వం లేదు అస్సలు, ఇద్దరికి లేదండి. ఆర్యన్ రాజేష్ కానీ నరేష్ కానీ ఇద్దరికి మేము ఈవీవి గారు అబ్బాయిలం అనేది ఏం లేదండి. చాలా రెస్పెక్ట్గా ఉంటారండి వాళ్ళు, చాలా సునీల్ హార్డ్ వర్కర్ అండి, హార్డ్ వర్కర్. అసలు
సినిమా కోసం ఏమైనా చేస్తాడు. చాలా మీకు ఆ ఇయర్ ఒక 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి 2013 అంటే. అవును. సినిమా పెద్దగా పోలేదు ఆడలేదు, కానీ మంచి ఏంటి సార్ అది ఒకేసారి సినిమా చేయడం వల్ల అది మిస్ అయిందా? లేదండి, అసలు అది రాంగ్ అండి. అది స్క్రిప్ట్ పక్కాగా ఉంటే, అంటే తీసుకున్న కంటెంట్ మీకు అంటే అది remake ఆడియన్స్ కి actually remake రీచ్ అయ్యే కంటెంట్ లేనప్పుడు, కంటెంట్ మీకు సరిగ్గా కుదరలేదు అనుకోండి, మీరు 2 మంచి కథలు స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి, మీరు పొద్దున ఒక సినిమా మధ్యాహ్నం ఒక సినిమా చేసినా కూడా హిట్లు వస్తాయి. మెయిన్ అసలు ఆ కంటెంట్ కరెక్ట్ గా లేనప్పుడు తేడా కొడుతుంది. మీరు ఒకే సినిమా మీరు 5 ఏళ్ళు చేసినా కూడా కంటెంట్ బాగాలేదనుకోండి ఆడదు కదా. అట్లా అందులో మనం చేసిన తప్పుల వల్లే జరుగుతాయండి. అసలు మనం బాగా చేసాము కానీ జనం చూడలేదు, లేకపోతే వర్షాలు వచ్చినాయి, వర్షాలు లేకపోతే బాగా ఆడేది, ఏదైనా అసలు అవన్నీ అబద్ధం అండి. అవన్నీ ఏంటంటే మన మనసుకు మనం సర్ది చెప్పుకోవడానికి సాకులన్నీ. అంతే, మనం ఎక్కడో దూడేసాం సినిమా తీయడంలో, స్క్రిప్ట్ చేయడంలో మనం దూడేసాం. అది అందుకనే ఏంటంటే అదే డైరెక్టర్కి ఎక్కువ బాధ్యత కదా. ఆ బాధ్యత ఎందుకంటే మరి అదే కదండి, మనం కరెక్ట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే ప్రొడ్యూసర్ కి డబ్బులు పోతాయి, కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు పోతాయి, ఆర్టిస్టుల కెరీర్లు పోతాయి, డైరెక్టర్ కెరీర్ పోతుంది. అందుకనేనండి అది చాలా టఫ్ జాబ్ అండి. డైరెక్షన్ అనేది మాత్రం విపరీతమైన బాధ్యతతో కూడుకున్న వ్యవహారం అది. ఇంకోటి సార్, అంటే దాసరి గారు వెళ్ళిపోయిన తర్వాత, అంటే దాసరి గారు అంటే చిన్న ఆర్టిస్ట్ అయినా వెళ్ళి కలవాలన్నా ఆయన కలిసి సమస్య చెప్పుకుంటే 100% అంత గొప్ప ఆయనకి పేరు ఉంది. అంటే ఒక రకంగా గాడ్ అనమాట ఆయన. చాలా చిన్న ఆర్టిస్టులు కానీ పెద్దవాళ్ళకి కానీ జూనియర్ ఆర్టిస్టులు ఎవరికి ఏ సమస్య వచ్చింది, ఇప్పుడు అది లేదు. అంటే ఇండస్ట్రీ పెద్ద ఒక ఇది నడుస్తుంది. దాని మీద మీరు ఎలా అనిపిస్తుంది? ఆయనతో కూడా మీకు చాలా అనుభవం. అంటే ఏం లేదండి, ఇప్పుడు పెద్ద అనేది ఒక పదవేం కాదు కదా. అసలు అలాంటి ఒక పోస్ట్ ఏది ఉండదు. అంటే ఇండస్ట్రీకి పెద్ద అనే ఒక పోస్ట్ ఏమన్నా ఉందా, ఒక పదవి ఏమన్నా ఉందా? అది ఏం ఉండదండి. ఆటోమేటిక్ గా జనం ఫీల్ అవుతారు అది. ఇప్పుడు డివిఎస్ రాజు గారు లేకపోతే వీళ్ళందరూ ఉండేవారు కదా ఒకప్పుడు, దాసనారాయణరావు గారు, అంటే వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు, అంటే వాళ్ళు ఏదైనా చెప్తే మనం వినాలి అని అందరూ మైండ్ సెట్ లో ఉండేది. అందరినీ కూడా వాళ్ళు అలా కన్విన్స్ చేయగలిగేవారు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఆర్డర్ వేయడం కాదండి. దాసనారాయణరావు గారు ఎవరిని నువ్వు ఇలా చేయ అలా చేయ అనేది కాదు అని చెప్తే రైట్ అని. ఒక ఇద్దరికి ఏదన్నా డిస్ప్యూట్ వచ్చిందండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆయన చెప్పే విధానం, కన్విన్స్ చేసే విధానం, లేదు అవసరం అయితే ఒకళ్ళని ఎందుకు అలా చేసావు అని కొంచెం ఒక రకంగా అన్ని రకాలు, అలాగే అంత ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, అంటే ఒక లోటు అన్ని అంత ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడండి ఆయన. ఇప్పుడు నాయకుడు ఎవరు అవుతారండి? మీకు ఆర్డర్ పాస్ చేసేవాడు కాదు, ఒక బిడ్డని దగ్గరకు తీసుకుంటాడు ఆయన. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది రావటం అనేది అంటే ఇప్పుడు అందరూ కూడా గొప్పవాళ్లే కదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారు కదా. ఆయన కూడా చెప్పేసాను, నేను పెద్ద అని కాదండి, అసలు పెద్ద అనే పోస్టే ఉండదండి. ఆయన కూడా అదే చెప్పారు. పెద్ద అనే పోస్ట్ అది ఏమైనా పదవే కాదు కదా. అలానే ఇప్పుడు చిరంజీవి గారిని పెద్ద కాదని ఎవడన్నా ఫీల్ అవుతారా ఇండస్ట్రీలో? అది ఇన్నర్ ఫీల్ అంతే. ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఆ పదవి ఉందనే, ఇప్పుడు ఆ టైంలో కరోనా టైంలో అన్ని సార్లు అందరికి పంపించి ఇవి అన్ని చేసి అవన్నీ చేసింది ఆయనకేం పదవి ఉందని, అది ఆ నేచర్ లో వచ్చేస్తుందండి వాళ్ళకి అంతే. ఇప్పుడు అడవిలో సింహానికి ఎవరు సింహాసనం వేశారని రాజు అవుతుంది. ఇది నేచర్ అంతే, అట్లా ఉంటారు. అట్లా అది ఇక ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు సహాయం చేయడంలోనూ ఇంకా రకరకాలు క్వాలిటీస్ కొంతమంది అందరిలో ఉంటాయి. ఇప్పుడు మన హీరోలందరూ నిజంగా చెప్పాలంటేనండి, మీకు ఏ ఇండస్ట్రీలో హీరోలు ఇప్పుడు మన హీరోలు చేస్తున్నంత ఇది చేస్తున్నారు చెప్పండి? సహాయ కార్యక్రమాలు కానీ సర్వీస్ కానీ, అంటే ఊరికే డబ్బా కొట్టుకొని ఉంటేనే కాదు కదా, ఎవరి పరిధిలో వాళ్ళ ఎంత చేస్తున్నారండి. అది చాలా మందికి కామన్ మ్యాన్కి అది రీచ్ అవ్వదు, తెలియదు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారంటే ఆయన కాలేజెస్ లో వీటిలో సినిమా వాళ్ళ
పిల్లలు కొంచెం ఆర్థికంగా ఎదురైన ఎంతమంది ఉన్నారో తెలుసండి. వాళ్ళందరూ చెప్తా ఉంటే తెలుస్తుంది మనకి, లేకపోతే తెలియదు కదా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళందరికీ, ఎందుకు అవసరం ఏముంది, అవి చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు అనుకోండి, ఆ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతమంది ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పుంటారు, మనకు బాగోకపోతే అక్కడ బాలకృష్ణ గారు చెప్తే ఇచ్చేశారు, ఇచ్చేసామని. మనకి సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది, బయట వాళ్ళకి తెలియదు కదా అవన్నీ. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నాడు, ఎంతమంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్. ఇప్పుడు ఇవన్నీ అంత చేస్తుంటారండి, కానీ అకారణమైన ఒక మనకున్నటువంటి అభిప్రాయాలు వారి మీద అసూయ జలసి ఉంటదండి కొంతమందికి, అట్లా వాళ్ళు రాళ్ళేస్తుంటారు అంతే. బట్ వీళ్ళు చేసేవాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. స్వయంగా సార్, అంటే రాబోతున్నటువంటి కొత్త ఆర్టిస్టులకు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ, ఇంత అనుభవం ఉన్న మీరు ఒక సలహా ఇవ్వాలంటే, లేకపోతే ఏదైనా ఒక సూచన చేయాలంటే ఏం చేస్తారు? అమ్మో, సలహాలు ఇచ్చేంత స్థాయి అసలు ముందు నాకు లేదు కదా. ఎందుకంటే నేనే నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నాను. చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నేనే నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నాను. ఇంకా చెప్పేది ఏముందండి, ఇప్పుడు మిగతా ఉద్యోగాలు వేరు, సినిమా అనేది ఒకటండి. చాలా మంది ప్యాషన్ పెట్టుకొని వస్తారు. అదేనండి, నిజంగా బర్నింగ్ డిజైర్ ఉండే అంత ప్యాషన్ ఉంటేనే సినిమాల్లోకి రావాలండి. లేదు ఒక రాయేసి చూద్దాము, ఒక ట్రైల్ వేసి చూద్దాము అనేవాళ్ళు రాకపోవడమే మంచిది. నేను చావో బతుకో ఏదైనా సరే నేను ఇందులోనే ఇదే చేయాలి నేను అన్న వాళ్ళు మాత్రమే రావాలి సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళే ఒక రోజు కాకపోతే ఒక రోజు సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా ఒక ట్రైల్ వేద్దాము అనేది ఏదో ఒక క్రేజ్ తోటి వచ్చారనుకోండి, వాళ్ళు రావడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్. అట్లా వచ్చిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతే. 100% దానికి అంకితం అయిపోవాలండి, అంకితం అయిపోవాలి. అలా అది గొప్ప అదృష్టం. సినిమా వాడు అవ్వడమే గొప్ప అదృష్టం. వాడు సక్సెస్ ఆ ఫెయిల్యూరా కాదు, వాడు అది నమ్మాలి ఫస్ట్. నేను సినిమా వాడు అవ్వడమే నా అదృష్టం అనుకున్నవాడే రావాలి సార్, అంతే. థ్యాంక్ యూ సార్, చాలా చాలా చక్కని విషయాలు, అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది దేవి ప్రసాద్ గారితో చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడున్న ఇండస్ట్రీకి కావాల్సినటువంటి, ఆర్టిస్టులకు కావాల్సినటువంటి విషయాలు, ఆయన అనుభవాలు కూడా చెప్పారు. సో ఇది ఇవాళ దేవి ప్రసాద్ గారితో ఒక ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.